ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉండగా మరో తాత్కాలిక రాజధాని ఎందుకు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ప్రశ్నించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎగురవేశారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. తాత్కాలిక రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారని ఆరోపించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశంపై అన్ని పార్టీల ఆమోదం ఉండాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. నిన్న అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించినటువంటి షరతులు విధానాలు రుణమాఫీ విషయంగా ప్రజలకు శరాఘాతంగా తయారైంది. కేవలం పంట రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అనేటువంటి మాట ద్రోహం. మహిళలకు సంఘానికి 1 లక్ష రూపాయలు మాత్రమే, అది కూడా రుణమాఫీ కాదట, కార్పస్ ఫండ్గా. అంటే మహిళలకు 1 రూపాయి కూడా రుణమాఫీ అవ్వడం లేదు. రైతులకు 1.5 లక్షల రూపాయలు మాఫీ అంటా ఉన్నారు. కుటుంబానికి ఒకే రుణం మాఫీ అవుతుంది అని అంటా ఉన్నారు. మరో అతి దారుణమైనటువంటి వంచన ఏమంటే రైతులకు వచ్చే ఇన్సూరెన్సు ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో కాకుండా ప్రభుత్వ ఖాతాలోకి వేసుకుంటామనడము హేయమైనది, నీచమైనది.